ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. ఈ సమయం ముందు ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క నామమును బట్టి దేవుని ఎంతగానో మనం ఆరాధించాం. మరి దేవుని సన్నిధికి నేను వెళ్ళాం. మనం ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి, మరి ప్రశాంతమైన వాతావరణంలో దేవుని యొక్క నామాన్ని గనపరచుకోవడానికి, మనకున్న ఐకికమైన విచారణ సమస్య ఇబ్బందుల్లో ఉదయకాలంలో మరలా లేచి మన దినచర్యలు మన పనుపాట్లకి వెళ్తూ ఉన్నాం. మరి విశ్రాంతి దినాన్న దేవుని సన్నిధిలో గడిపి ఉన్నాం. అలాగే దేవుని సన్నిధిలో నిన్న ఎలా గడిపావు అనే విషయాన్ని మాట్లాడుతూ, మరి మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం అనే కాదు, కానీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి 22వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే కదా అని పరిశుద్ధ లేఖనాల్లో సెలవిస్తూ ఉంది. ఈ దినం ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? పూర్ణ మనసుతో దేవుణ్ణి మరి ప్రేమిస్తున్నావా? ఆయన కనుక మరి ఆరాధించేటప్పుడు, మరి ప్రేమించేటప్పుడు అదే రీతిగా మరి హార్ట్ఫుల్గా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వర్తమానం వింటూ నువ్వు జీవించినట్లయితే, లేకపోతే ఈ సమయాల్లో ఈ ఉదయకాలంలో ఈ యొక్క అరుణోదయ అనుదిన వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాటల్లో నీవు కనుక దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే, మనసు పెట్టి మరి మనం భుజించే ప్రతి పదార్థాల్లో కూడా, సపోజ్ మనం తినే ఆహారాల్లో కూడా చాలా మనసు పెడుతూ ఉంటాం. మరి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మరి నేను ఎక్కడికి వచ్చినా కూడా అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనసుకు మరి ఎంతో శాంతి కావాలి, సమాధానం కావాలి. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతో దేవుని మనం ప్రేమించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్న రీతిగా ఈ దినమందు లేఖనములతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా నీవు దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థించాలి, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. అదే రీతిగా మరి దేవుని యొక్క సన్నిధికి మనం ఉన్నప్పుడు దేవుని దైవ సేవకుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అట్లాగే దేవుడు తన పరిశుద్ధ లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కనుక ప్రేమించినట్లయితే మిక్కిలి ఆస్తికర్తలుగా దేవుడు చేస్తానని సామెత గ్రంథంలో దేవుడు సెలవిచ్చున్నాడు. మరి అదే రీతిగా మరి హృదయపూర్వకంగా మన మనసును పదిలిపరుచుకుంటూ మనం వెళ్తున్న పనిపాట్లలోనూ మన దినచర్యలన్నింటిలో కూడా దేవుడు సదాకాలం తోడే ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఎక్కడున్నా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు పరిపూర్ణతంగా పూర్ణంగా దేవునికి హృదయపూర్వకంగా, అందుకని విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టకరమైన బలియాగం అన్నాడు. దేవుడు ఏ విధమైన వాటిని కోరలేదు ప్రియులారా. మరి దేవుడు ఆయన మాటలు కనుక నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్దిస్తూ ఉంటాడు. దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినకుండా దాన్ని త్రోసిపుచ్చినట్లయితే మరి దేవుని నుండి పొందుకునే దీవెనలు మనం పొందుకోలేం, మన జీవితంలో మార్పు కలగదు. అలాగే మనం వెళ్తున్నాం వస్తున్నాం దేవుని సన్నిధికి, అంతే, ఆ ఆరాధన జరిగిపోయింది వచ్చాం అంతే, కానీ అక్కడ వాక్యం ఏం చెప్పారా దైవ సేవకులు, లేకపోతే దేవుడు ఎలా మాట్లాడా అనే విషయాన్ని హృదయపూర్వకంగా దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే దేవుడు తప్పకుండా ఈ దినముందు మాట్లాడతాడు. నీ గదిలో ఉన్నప్పుడు కూడా దేవునికి అవకాశం ఇవ్వు. నువ్వు భుజించే పదార్థాల మీద మనసు పెట్టి ఎట్లాగైతే భుజిస్తావో అదే రీతిగా దేవుని వాక్యాన్ని కూడా వినాలని హృదయపూర్వకంగా సెలవిస్తూ ఈ దినమందు మరి దేవుని ద్వారా మిక్కిలి గొప్పవారుగా ఆశీర్వదింపబడును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.